చెప్పండి. పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దామా? గుర్తొత్తలేదు. బూరప్ప. తెలంగాణ సంస్కృతి ప్రకారము ఈ కూరాడుకుండనే ఇంటి ఆడబిడ్డ. కూరాడుకుండకు ఇట్లా పువ్వులు కూడా కడతారు, ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూలు కడతారు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. అందరికి పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరిది పని అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? నాదైతే పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పప్పుడికేసి అవన్నీ పనులు స్టార్ట్ చేసుకోవాలి, పూజకు సంబంధించినవన్నీ. మార్నింగే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను, చూపిస్తాను అది కూడా. చూడండి ఇప్పుడు ఇల్లు ఎట్లుంది చూడండి ఒకసారి. తర్వాత మా పిల్లలు లేచిన తర్వాత ఇల్లు ఎట్లయితే అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఇప్పుడు ఎట్లుందనేది. చూడండి, చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నాను. చిన్నగా పెట్టేసుకుని కలర్లో నింపాను ఈరోజు. ఇక్కడ చూడండి, ఇల్లు మొత్తం చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉన్నదో. వాళ్ళు లేచిన తర్వాత ఎట్లయితే తెలుసా, ఇక్కడ చూపిస్తాను తర్వాత మీకే. ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్ని మార్నింగే చేంజ్ చేశాను అన్ని. ఇట్లా కిచెన్లో 2 వేసుకుంటాను, అక్కడ 2 వేసుకుంటాను. ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్ని చేంజ్ చేసేసుకున్నాను. అన్ని మొన్న వాష్ చేశాను కదా. ఇక చూడండి కిచెన్లో నిన్న నైటే అన్ని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కిచెన్కి సంబంధించినవి. ఇంత నీట్గా ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు స్టవ్కి గంధం బొట్లు పెడుతున్నాను, ఎందుకంటే ఈరోజు పండగ కదా. ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా కానీ పెడుతూ ఉంటాను. కిచెన్ అంటేనే మనకు అన్నపూర్ణ దేవి కదా, అందుకే ఇట్లా ఎప్పుడు పెట్టుకుంటాను. స్టవ్కి పెట్టేసుకొని తర్వాతనే పని స్టార్ట్ చేసేసుకుంటాను, అంటే వంట చేయడం పని స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇట్లా పెట్టేసుకున్నాను. ఇక్కడ బూరెలకు పప్పు ఉడకబోతున్నా. దీంతో కొలుస్తున్నా, ఎందుకంటే కొలత ప్రకారం చేస్తే బెల్లము కానీ చక్కెర అయినా సరి పోసుకోవచ్చు కదా, అందుకే ఫస్ట్ కొలుస్తున్నా. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. పప్పుని ఇలా పోసి దీన్ని మంచిగా కడిగి ఇలా నీళ్లు పోసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించినాం అనుకోండి, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేస్తాను. దీన్ని వాష్ చేసి స్టవ్ మీద పెట్టేసి మనం మిగతా పని చేసుకుందాం. ఇక్కడ నేను పప్పులో నీళ్ళు ఎక్కువనే పోస్తున్నా, ఎందుకంటే ఈ నీళ్ళని తీసి కట్టుపులుసు వేసుకుంటాం మేము. కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే పొడి పొడి వస్తుంది పప్పు, అట్లనే పొంగకుండా కూడా ఉంటుంది. ఇది ఉడికే అంతలోపు ఇక్కడ పిండి కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కలుపుతున్నా. నేను ఎప్పుడైనా మైదా పిండి కాకుండా గోధుమ పిండితోటే వేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా హెల్దీ అని చెప్పేసి. ఇంకా నేను ఎప్పుడు గోధుమ పిండితోటే వేస్తాను. ఇందులో లైట్గా సాల్ట్ వేస్తున్నా, నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నా, ఎందుకంటే కలర్ మంచిగా కనిపిస్తాయి, అందుకే పసుపు వేస్తా. ఇదంతా ఒకసారి మంచిగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇట్లా ఎప్పుడైనా చపాతీ పిండి కలిపినప్పుడు ఫస్ట్ వేళ్ళతోటే ఇట్లా కలపాలి, అట్లా అయితేనే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు కూడా. ఇప్పుడు దీన్ని కూడా అట్లనే కలుపుతున్నా నేను. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నా, సాఫ్ట్గా వస్తుంది. మా పిల్లలకైతే బాగా ఇష్టం బూరప్పలు. మొన్నటి నుండి అడుగుతుంది, మరి ఇది ఎప్పుడు చేస్తావని. ఇంకా మొన్న చెప్పిన పండుగ రోజు చేస్తాను, ఇప్పుడు ఉగాది ఉంది కదా చేస్తా అని చెప్పిన. ఇది చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నా. పప్పు విజిల్లో మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే తోటలోకి వెళ్ళి మంచిగా అవి పరిగొలలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి రోట్లే పోటు పెట్టి అవంతా వేయిన తర్వాత మళ్ళీ అందులో బియ్యం వేసి నీళ్లు పోసి ఉడికిచ్చేది. అంటే అందులో ఏం కడగకుండా ఏం చేయకుండా ఉడికిచ్చి
పరమన్నం అండి దేవునికి నైవేద్యంగా పెట్టేది. అదైతే మస్తు మంచిగా ఉండేది, కానీ ఎక్కువసేపు ఉడికేది కానీ మస్తు మంచిగా ఉంటది. ఇప్పుడు ఇక అట్లనే నేను కూడా పాటిస్తున్నా అన్నట్టు. మా అత్తమ్మ గాని మా అమ్మ గాని అట్లనే చేస్తారు, అందుకే నేను కూడా అట్లనే. ఇదేమో బూరెలకు. పప్పు మంచిగా మెత్తగా ఉడికింది, చూస్తేనే అర్థమవుతుంది. వీటిల నుండి నీళ్లు తీసేసుకుందాం, ఎందుకంటే ఈ నీళ్ళతోటి మేము కట్టి పులుసు చేస్తాం. నీళ్ళని పంపేస్తున్నా. ఇట్లా నీళ్ళని పంపి ఇది మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చేస్తా నేను. కొంచెం మెత్తగా ఉడికింది అనుకోండి అందులోనే రుద్ది చేసుకోవచ్చు. అంటే మనము కట్టి పులుసు తీసుకోము అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా అంతకే నీళ్లు పోసుకొని ఉడికించుకొని కూడా పెట్టుకోవచ్చు. మా తెలంగాణలో కంపల్సరీ బూరెలు చేస్తే కట్టి పులుసు కంపల్సరీ చేస్తారు. ఈ చల్లారాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకొని ఆనకం పట్టుకొని బూరప్పలు చేసుకుందాం. పప్పును ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పట్టుకున్నాక దీన్ని ఇంకా పాకం పట్టేసుకున్నా. చూడండి, బెల్లం పాకం పట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందని. తర్వాత పప్పు వేసి మంచిగా కలిపి దగ్గరకు వచ్చేదాకా ఉడికించి పక్కకెట్టుకొని చల్లార్చిన తర్వాత ఇక్కడ బూరప్పలు అయితే వేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే కదా. ఇక్కడ బూరప్పలు అయితే రెడీ చేసుకుంటున్నా. స్టఫింగ్ అందులో పెట్టేసి అంతా ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత అప్పనైతే వేసేసుకొని బూరప్ప వేసేసుకొని స్టవ్ మీద వేసి కాల్చిని అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నా. అన్నం, కూర, బూరెలు, పరమాన్నం ఇవన్నీ అయిన తర్వాత మా పిల్లల్ని అయితే లేపిన. ఎందుకంటే నేను తొందరగా లేచిన, మరీ తొందరగా లేచి మా పిల్లలు లేచేసరికి అంత పనంతా కావాలని తొందరగా లేచి చేసుకున్నా. నెక్స్ట్ పిల్లలు లేచిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపించేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇక్కడ బంతిపూలు అయితే గుచ్చుతున్నా. నైటే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను కానీ కుచ్చుకోలేదు. యాక్చువల్ అయితే నైటే గుచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పిల్లలు అస్సలు పడుకోరు. వాళ్ళు అసలు ఎక్కడ చేయనిస్తారు. ఇంకా అందుకే తొందరగా లేచి చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా పడుకున్నాను. పిల్లల్ని పడుకోబెట్టి పడుకున్నాను నైట్. వంట పని అయిపోయిన తర్వాత అయితేనే ఇది చేసుకుంటే నిదానంగా ఉంటుందని ఇంకా ఫస్ట్ వంట పని చేసుకుని తర్వాతనే ఈ పని చేసుకుంటున్నాను. ఇక్కడ ఆకులు అయితే గుచ్చుతున్నాను. ఆకులు గుచ్చి మాలలు అయితే కట్టేసి నెక్స్ట్ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంక అక్కడ ఒక 5 minutes జయజగ్ దండం పెట్టుకొని తిని. ఓకే, ఏంటిది నీకు? ఒక 5 minutes అయిపోయింది. 5 minutes. ఆడ డ్రెస్ అక్కడ బొమ్మలు. ఇట్లా కొట్టుకోవద్దు, ఓకేనా? నేను చెప్పేది ఈ ఉగాది పచ్చడి నేను చేయకుండా ఎవ్రీ ఇయర్ మా పిల్లలతోటి చేపిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలవాలి కదా, అందుకే పిల్లలతో చేపిస్తున్నా. అన్ని ఇట్లా రెడీ పెట్టి ఉంచిన. ఇప్పటిదాకా చేయకుండా ఉండడానికి కారణం ఇదే, ఎందుకంటే వీళ్ళకి అన్ని తెలవాలి అని చేపిస్తున్నా. ఇప్పుడు వీళ్ళతోటి చేపిద్దాం. అందరికంటే ముందుగా ఇప్పుడు చెప్పండి. పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దామా? ఉగాది పచ్చళ్ళు ఏమేమి చేస్తారో తెలుసా మీకు? మామిడికాయలు, కారపొడి, చింతపండు రసం, ఇంకా వేప పువ్వులు, బెల్లం, ఉప్పు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసి కలపాలి మీరే, ఓకేనా? మీతోటే చేపిస్తున్నా. లాస్ట్ ఇయర్ చేసిరు కదా, అట్లనే చేయాలి. ఫస్ట్ ఏం వేస్తారు? చింతపండు రసం. ఇద్దరు కలిసి వేయండి, కొట్టుకోకండి, ఓకేనా? వాటర్ కూడా వేయాలి కదా. తర్వాత ఇదిగో కారం కారం మొత్తమే. ఇప్పుడు కొంచెం ఉప్పు, బాగా అయితే కావచ్చు కొంచెం ఉప్పు. ఇప్పుడు అన్న వేస్తాడు ఉప్పు. నెక్స్ట్ మామిడికాయ, బెల్లం. వెరీ గుడ్. ఇప్పుడు ఏమేస్తారు? వేప పువ్వు.
వేప పువ్వులు మామిడికాయ మిక్సింగ్ వాటర్ వాటర్ పోయాలి ఆ, మొత్తం మొత్తం పోయకు, కొన్ని పోయి అవసరం మందం పోసుకోవాలి. నేను చాలు, కలుపుతా. మొత్తం పట్టినాయిగా. ఇప్పుడు నువ్వు అవి పోసినావా చెల్లె కలపనీలే, చెల్లె చిన్నది కదా నాన్న. ఏమైనా ఉంటే ఎప్పుడు చేసినా కాంప్రమైజ్. అంతే మరి. రితు గుడ్ గర్ల్. కొంచెం స్పీడ్ కలుపు. స్పీడ్ కలపద్దు, ఓకే మెల్లగా. ఇంకా ఇప్పుడు ఇందులో పోసుకుందాం. పోసి అక్కడ దేవుని దగ్గర పెట్టాలి, ఓకేనా? ఫస్ట్ ఉగాది పచ్చడి జరుగు, ఇక్కడ పెట్టు. ఇందులో పోస్తా నేను, నీకు పోయరాదు కదా. కలిసిందా మొత్తం అంతా? మెల్ట్ అయిందా? అమ్మ ఆ, ఈ దాంట్లో పోసి దేవుడి కాడ పెట్టి మళ్ళా తీసుకొని మనమే రావాలా? ఫస్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఏదైనా కానీ. ఇక్కడ పెట్టున్నానా, పోస్తా నేను. ఇప్పుడు కూరాడును పూజిస్తున్నా. మాకు తెలంగాణలో కూరాడు కంపల్సరీగా ఉంటది ప్రతి ఇంట్లో. మా మా ఇంట్లో ఈ ఇయరే ఇక్కడ కొత్త ఇంట్లో, అందుకే ఇప్పుడైతే కూరాడుని పూజిస్తున్నా. ఈ కూరాడుని పూజించిన తర్వాతనే కూరాడు దగ్గరనే మేము బూరప్పాలు పెట్టుకొని మొక్కి తింటాం. మాకు తెలంగాణ సంస్కృతి ప్రకారము ఈ కూరాడుకుండనే ఇంటి ఆడబిడ్డ. ఈ కూరాడుకుండను ఇంటి ఆడబిడ్డనే పెడతారు. ఇప్పుడు ఈ కూరాడుకుండను కడిగి బొట్లు పెట్టాలి. ఇట్లా సున్నం ఫస్ట్ కలిపి, సున్నం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పెడతారు. కూరాడుకుండకు ఇట్లా పువ్వులు కూడా కడతారు, ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూలు కడతారు. ఇప్పుడు ఇక్కడ దేవుని రూమ్ లో పైన వైపే ఉండాలి ఎప్పుడైనా కానీ కూరాడుకుండ. ఇప్పుడు కూరాడుకుండకి అగరబస్తీలు ముట్టించి నైవేద్యము బూరప్పాలు పెట్టాలి. ఇప్పుడు పెడతాను. ఆడబిడ్డవు కదా, ఫస్ట్ నువ్వు బూరప్ప కూరడు కాడ పెట్టింది నువ్వే తినాలి. అత్త లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు తినాలి, ఓకేనా? కొంచెం తీసుకొని తిను, కొంచెం తిను. ఓకే, నువ్వు ఇంటి ఆడబిడ్డవు కదా, మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. ఫస్ట్ పచ్చడి తాగాలి అందరం.
తాగాలి కొంచెం. ఆగ్రా మూలకు వత్తిరు కదా. విత్తు కారం చేసినావు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసినాము. మేము ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. రీత ఏం తింటున్నావు? అవేంటి? అదే కానీ గుర్తొత్తలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.